సైకో జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద అబద్ధాల పుట్టాని విశాఖ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. విశాఖ ఎంవీపీ డబుల్ రోడ్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రజకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వెలగపూడి రామకృష్ణ బాబు, సినీ నటుడు పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని, అనేక రాష్ట్రాల్లో ప్యాలెస్లు ఉన్న ఆయన పేదవాడు ఎట్లా అవుతాడని ఆయన ప్రశ్నించారు. సినీ నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించే వారిని అభివృద్ధి వేగం పుంజుకునేదని, కానీ ఇప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించాల్సిన మంత్రులు కలెక్షన్లపై దృష్టి పెట్టారని, ఎటువంటి పదవి లేని సజ్జల రామకృష్ణారెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రం అటు శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రతి నియోజకవర్గానికి మేము జనసేన అభ్యర్థులతో పాటు కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తున్నాం. దగ్గర నెల రోజుల పైనే అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందంటే క్షేత్రస్థాయిలో అద్భుతంగా ఉందండి. అద్భుతంగా ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఏంటంటే, మాకు కూటమి ప్రభుత్వం రావాలి, మేమందరం బాగుపడాలి, మా మద్దతు కూటమికి అలాగే జనసేన పార్టీకి బీజేపీ పార్టీ సపోర్ట్ చేశారు కాబట్టి మొత్తం అద్భుతమైన మెజార్టీని ఇస్తాం. సంక్షేమం వైపే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, సంక్షేమం వైపే మేము ఉంటాం. సంక్షేమ పథకాలను ఎక్కడ ఆపం. మాకు చెప్పింది అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము ప్రచారానికి మొదలయ్యేటప్పుడు ఒకే మాట చెప్పారు, వారు ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు, పథకాలు ఆపేస్తారని. ఎక్కడ పథకాలు ఆపం. మా దగ్గర అధికారం లేకపోయినా డబ్బులు లేకపోయినా చనిపోయిన ఒక్కొక్క కౌలు రద్దుకి మేము ₹1,00,000 లెక్కన ఇచ్చాం. ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవడానికి ₹7 కోట్ల ఆయన బయట నుంచి అప్పు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు కట్టడం జరిగింది. మరి అధికారం ఉంటే, మా దగ్గర డబ్బులు ఉంటే ఇంకో ₹10 ఎక్కువేసే మేము పథకాలని కంటిన్యూ చేస్తాం తప్ప ఎక్కడ వీటిని ఆపటం అనేది ఉండదు. మీరు చేసిన దౌర్భాగ్య పనులు ఇంకా ప్రజల్లో అలా ఉండిపోయినాయి. ఎక్కడ శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర నిజంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న, ఎన్టీ రామారావు గారు పెట్టిన, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ, నేను ఇక్కడే చదువుకున్న ఆంధ్ర యూనివర్సిటీలో. అప్పుడు చూశాను నేను అక్కడ. అప్పుడు ఎలా ఉందో స్పందన. చాలామంది తెలుగుదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తాత ఎమ్మెల్యేగా ఉండి రిటైర్ అయిపోయిన కొడుకు తెలుగుదేశంలోనూ ఉన్నాడు, మనవడు కూడా తెలుగుదేశంలో ఉన్నాడు, కార్యకర్తలు కూడా తెలుగుదేశం వైపు ఉన్నారు తప్ప వేరే ప్రలోభాలకి ఎవరు బయటికి పోయిన వాళ్ళంతా దరిద్రులు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్లీన్ స్వీప్ దిశగా ఉత్తరాంధ్ర మొత్తం, అలాగే ఈ ఈస్ట్ వెస్ట్ మా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన అభ్యర్థిగా నిలబడి ఉన్నాడు ఆయన. ఇక్కడ 2 సీట్లు ఈస్ట్ వెస్ట్లో అవుట్ ఆఫ్ 36లో 2 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిస్తే, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 2 సీట్లు గెలవమనండి. 2 సీట్లు. వీళ్ళు ఏంటంటే ఒక కులాన్ని అంటగట్టి, కులాన్ని ఒక రాజకీయాల్లో ఏదో బీజేపీని అంటారు మతం కులం అది ఇదని, వీళ్ళు చేసేదంతా వైఎస్ఆర్సీపీ అంతా. వీళ్ళు చేసేది ఎందుకు చేస్తున్నారంటే, ఈయనకి ఎడతిరిగి దగ్గర 1300 వాయిదాలు, 1300 వాయిదాల్లో సుప్రీంకోర్టు జడ్జి కూడా ఆశ్చర్యపోయాడంట, ఏంటి ఇన్ని వాయిదాలు ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఇతను ఏంటి అది ఇది అని చెప్పి. కాబట్టి ఒకటే ఏంటంటే, కుల మతాలకు అతీతంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఆ 4వ కాన్వాయ్లో నేనే కూర్చుని ఉన్నా. చూస్తే ఇంచుమించు 8 నుంచి 9 లక్షల మంది ప్రజానీకం స్వచ్ఛంద